హాయ్ ఫ్రెండ్స్. హ, రోజుకొక మంచి మాటలో ఈరోజు ఓషో జీవిత చరిత్ర 31వ రోజు ఉందామండి. ఓషో జబల్పూర్లోని హితకరిణి కాలేజీలో చేరాడు. ఆ ఊరు గడర్వారికి 80 మైళ్ళ దూరంలో ఉంది. అందువలన ఆయన తన కుటుంబంతో సామీప్యం కలిగే ఉన్నాడు. మరి ఇక అక్కడ విషయాలు వినండి. మా నాని ఇంటి దగ్గర నుంచి నేను జబల్పూర్లోని మా మేనత్త ఇంటికి వెళ్ళా. మా అత్తయ్య భర్త అంటే మా నాన్నగారి బావగారు. నేను వాళ్ళ ఇంట్లో ఉండే ఏర్పాటుకు అంత సుముఖంగా లేడు ఆయన. ఎవరు? మా బావగారు. సహజంగానే ఆయన ఎందుకు ఇష్టంగా ఉండాలి? నేను ఈ విషయంలో ఆయనతో పూర్తిగానే ఏకీభవిస్తా. ఒకవేళ నేను గనక ఆయన స్థానంలో ఉంటే నేను కూడా ఇష్టపడి ఉండేవాడిని కాదు. చాలా మొండిగా ఉండటం కూడా జరిగేది. ఎందుకంటే అనవసరంగా ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఉండటానికి ఎవరు అంగీకరిస్తారండి? వారికి పిల్లలు లేరు కాబట్టి నిజానికి సంతోషంగా జీవించాలి. కానీ వాస్తవానికి చాలా విచారంగానే ఉండేవాళ్ళు వారు. పిల్లలు ఉన్నవారు ఎంత అసహనంగా ఉంటారో వాళ్ళకి తెలియక వాళ్ళు అలా విషాదంగానే ఉంటున్నారు. కానీ వారికి పిల్లలు ఉన్నవారి గురించి తెలిసే దారి కూడా లేదు కదా. అలాగే వారికి ఒక అందమైన భవనం కూడా ఉంది. అది ఆ దంపతుల కోసమే కాకుండా ఇంకా ఎక్కువ మంది ఉండటానికి సరిపోయేంత పెద్ద ఇల్లు. వారు భాగ్యవంతులు, సంపన్నులు. వారు అంత పెద్ద ఇంట్లో ఒక్కళ్ళే నివసించగల మరి అంత భాగ్యవంతులు. నాకు ఒక చిన్న గది ఇవ్వటం వారికి ఏమీ పెద్ద సమస్య కాదు. అయినా సరే మా అత్తయ్య భర్త మరి ఏమాత్రం ఇష్టం లేదు నాకు. నేను అక్కడ ఉండటం చాలా అయిష్టంగానే ఉండేవాడు. నేను ఒకరోజు నా చిన్న పెట్టెతో వారి ఇంటి బయట నిలబడి మా అత్తయ్యతో అన్నా, మీ ఆయనకి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు అత్తయ్య. ఆయన ఇష్టపడకపోతే ఆయన ఇంట్లో ఉండటం కన్నా ఇక్కడ రోడ్డుపై ఉండటమే చాలా మేలు అనుకుంటున్నా. ఆయనకి నేను మీతో ఉండటం సంతోషకరమేనని నేను నమ్మేదాకా మీ ఇంట్లోకి నేను రాను. నేను మీకు ఎలాంటి ఇబ్బంది కాబోనని మాట ఇవ్వలేను. ఇబ్బందిలో పడకుండా ఉండటం నా స్వభావానికి వ్యతిరేకం. అందుకు నేనేం చేయలేను. ఆమె భర్త పరదా వెనకాల నిలబడి నా ప్రతి మాట వింటున్నాడు. సరే, ఈ కుర్రాడికి కనీసం ఒక అవకాశం ఇచ్చి చూడవచ్చులే. ఈ అబ్బాయి అలాంటి అవకాశాన్ని ఇవ్వగలిగేంత యోగ్యుడే అన్న సంగతిని ఆయన కొంత అర్థం చేసుకున్నాడు. ఆయన బయటకు వచ్చి, సరేనయ్యా, నీకు ఒక అవకాశాన్ని ఇచ్చి ప్రయత్నిస్తాను అన్నాడు. అందుకు నేనన్నాను, ఇంకో రకంగా నేనే మీకు ఒక అవకాశాన్ని ఇచ్చాను అనే సంగతిని మీరు తెలుసుకోవటం చాలా మంచిది. ఏమిటి అంటే దీని అర్థం మీకు మెల్లిమెల్లిగానే స్పష్టమవుతుందిలే. ఎందుకంటే మొద్దుబూర్లకి కాస్త ఆలస్యంగా విషయం అర్థమవుతుంది అన్న వెటకారంగా. ఆ మాటలతో మా అత్తయ్య అదిరిపోయింది. చూడై, అలాంటి మాటలను మా ఆయనతో అనకూడదు. ఎందుకంటే ఆయన నిన్ను బయటికి గెంటేస్తాడు కూడా. అప్పుడు నేనేమి చేయలేను కూడా. నేను ఆయన భార్యని. అందులో పిల్లలేని గొడ్రాలను కూడా అంది. సరే, మొత్తం మీద ఇక ఆ ఇంట్లోనే ఉండటానికి సిద్ధపడ్డా. సహజంగానే మొదటి నుంచి కూడా నాకు ఆమె భర్తకి మధ్య ఒక సూక్ష్మమైన విరుద్ధత ఏర్పడటం, అది ఇంకా పెరగటం కూడా కొనసాగింది. చాలాసార్లు బహిరంగంగా బయటకు ప్రకటనమవుతూ వచ్చింది. నేనున్నప్పుడు ఆయన ప్రతి విషయాన్ని కూడా, అది ఏదైనా సరే, మొదటే నేను వాటిని ఖండించేవాడిని. ఆయన ఏం చెబుతున్నాడో దానికి నా పెద్ద సంబంధం ఉండేది కాదు. అది తప్ప లేక సరైందని కూడా నేను చూడను. ప్రతిదాన్ని వ్యతిరేకించడం మాట్లాడుతున్నా. మొదటి నుంచి ఆయన నా వైపు చూసే విధానం నేను ఆయన ఒక శత్రువులకు చూసేలా చేసింది కూడా. జబల్పూర్లోని ప్రతి ఒక్కరు కూడా చాలా ఇళ్ళు మారటం అలవాటు అక్కడ.
మరి నా అలవాటేమో అక్కడ ఆశ్చర్యపడేలా ఎన్నోసార్లు నేను ఎన్నో ఇళ్ళు కూడా మారాను. అవును, అది వివిధ రకాల స్థలాల్లో ఎంతోమంది జనంతో పరిచయం పెరగటానికి, రకరకాల మనుషులను తెలుసుకోవటానికి సహాయం చేస్తుంది కూడా. ఇది ఇలా ఇల్లు మారటం, అలా పరిచయం చేసుకోవటాన్ని, తెలుసుకోవటాన్ని నేను ఎంతగానో ప్రేమిస్తాను కూడా. అందరూ అనేవారు, ఇది ఒక విచిత్రమైన అలవాటు, కష్టమైంది కూడా, వచ్చి 20 రోజులు మాత్రమే అవుతాయి, అప్పుడే నువ్వు మళ్ళీ ఇల్లు మారుతావేంటి అనేవాడు. నిజంగా ఇది మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు కూడా. నేను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడు అప్పట్లో నాకు వ్యక్తితో పరిచయం అయింది. నేను కలిసిన వారిలో ఆయన అత్యంత తెలివైనవాడు. ఆయన లెనిన్ ట్రోట్స్కీతో రష్యన్ విప్లవంలో ఉన్నవాడు. ఆయన పేరు మానవేంద్రనాయ్ రాయ్. అయితే ప్రజలందరికీ కూడా ఆయన ఎంఎన్ రాయ్గానే సుపరిచితుడు. అంతర్జాతీయ కమ్యూనిస్టుల కమాండింగ్ బాడీ పొలిట్ బ్యూరోలో ఒక సభ్యుడు కూడా. అంత స్థాయికి ఎదిగిన భారతీయుడు ఆయన ఒక్కడే. ఆయన విప్లవంలో లెనిన్ పక్కన ఉండి పోరాడాడు. విప్లవం అయ్యాక ఆయన అనుకున్నాడు, ఇప్పుడు నేను భారతదేశంలో పనిచేయాలి నుంచి నేను భారతదేశం వెళ్ళి అక్కడ కూడా ఈ విప్లవ సామ్రాజ్యాన్ని సృష్టించాలి. కానీ ఇక్కడ అతను పూర్తి ఇబ్బందులు పడ్డట్టు తెలుసుకున్నాడు. ఎందుకంటే హిందువుల మనస్సు మిగిలిన ఏ ఇతర మనసుల కన్నా ఎక్కువగా నా సొంతం అనే భావాన్ని కలిగి ఉంటుంది. అది ఏది మన సొంతం కాదు అనే విషయాన్ని గురించి, బ్రహ్మచర్యాన్ని గురించి, నీతి నియమాల గురించి మాట్లాడుతుంది. కానీ గుర్తుంచుకోండి, ఎవరైతే విషయాల గురించి మాట్లాడతారో వారే దానికి పూర్తి వ్యతిరేకంగా అణిచిపెడుతూ ఉంటారు. ఎంఎన్ రాయ్ భారతదేశం వచ్చినప్పుడు ఆయన తనకు తానే పూర్తిగా ఇరకాటమైనటువంటి ప్రపంచంలో పడ్డట్టు తెలుసుకున్నాడు. ప్రతి ఒక్కరూ ఆస్తులు, ధనం ఒకరి సొత్తు, సొంతం కావు అనే విషయాన్ని బాగా బోధిస్తూ ఉంటారు. కాబట్టి భారతదేశంలో కమ్యూనిజం చాలా సులువైన విషయం అని ఆయన భావించాడు. ఇలాంటి చోటే తర్కం విఫలమవుతుంది. ఆయన పూర్తి జీవితం విదేశాల్లో గడిచింది. ఆయన భారతదేశ శాస్త్రాల గురించి, త్యాగం, వైరాగ్యం గురించి బాగా చదివాడు. అందువలన ప్రజలందరూ వారి వారి ఆస్తులని సామూహికంగా పంచటానికి, ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారని ఆయన అనుకున్నాడు. పాపం ప్రజలకు వారి సొంత ఆస్తులను వదిలేయటంలో అంత కష్టం ఏది ఉండదని కూడా అనుకున్నాడు. కానీ ఆయన భారతదేశం వచ్చినప్పుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఎవరు కూడా తమ స్థిరాస్తులను ఇవ్వటానికి సిద్ధంగా లేరు. అసలు ఆ కమ్యూనిజం అన్న పదమే ఒక శాపం అయిపోయింది. ఆయన బాగా చదువుకున్నాడు, మంచి వేషభాషలు ఉన్నాడు, సిగరెట్లు తాగుతాడు. కాబట్టి భారతీయ మనస్సుకు ఆయన అడ్డం తిరిగింది. భారతీయ మనస్సు ఆయనకు అడ్డం తిరిగింది. మహాత్మా గాంధీ ఎంఎన్ రాయ్ని పూర్తిగా అణిచివేశాడు. ఆ వ్యక్తి ఆయనకంటే చాలా ఎక్కువ ప్రతిభాశాలి. కానీ మహాత్మా గాంధీ ఆయన్ని అణిచివేయగలిగాడు. ఎందుకంటే జనానికి సగం దిగంబరంగా ఉండటం బాగా ఎక్కువగా నచ్చుతుంది. కాబట్టి ఇతను ఒక మహాత్ముడు అయ్యాడు. వాళ్ళంతా మహాత్మా గాంధీని అనుసరిస్తున్నారు. ఓ బేద దేశంలో ఎవరైతే బాగా దుస్తులు వేసుకొని సిగరెట్ కాలుస్తాడో మరి అతను ఎలా మహాత్ముడవుతాడు? అందుకే ఎవరు కూడా ఎంఎన్ రాయ్ మాటలు వినటంలా. బహుశా ఆయన పట్ల మిక్కిలి గాఢంగా ఆసక్తిగా కలిగిన వాడిని నేను ఒక్కడనే అయ్యాను. అనుకోకుండా ఒకసారి ఆయన కలిశాను. నేను మా ఊరి నుంచి పెద్ద నగరానికి విశ్వవిద్యాలయంలో చదవటానికి వెళ్తున్నాను. మేమిద్దరం ప్లాట్ఫామ్పై రైలు కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఏ రైళ్లు ఎప్పుడూ సరైన సమయానికి నడవు. రైలు రావటం ఆలస్యమైంది. నేను ప్లాట్ఫామ్పై బెంచీపై కూర్చున్నా. ఎంఎన్ రాయ్ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నేను లెనిన్ యొక్క పుస్తకాన్ని చదువుతున్నా. అది చూసి చాలా ఆశ్చర్యపోయాడు ఆయన. ఎందుకంటే అప్పుడు నేను చాలా చిన్నవాడిని, మహా అయితే 17 ఏళ్ళు వయసు ఉంటుందేమో. అంత పెద్ద పుస్తకం నేను చదవటం చూసి ఆయన ఒక మాట అడిగాడు. నీకు లెనిన్ గురించి పూర్తిగా సేకరించి వ్రాసిన ఇంత పెద్ద పుస్తకం ఎక్కడ లభ్యమైంది అన్నాడు. నా దగ్గర మార్క్సు, ఏంజెల్సు, లెనిన్, స్టాలిన్ ఇలా ప్రతి ఒక్కరి పుస్తకాలు
మరి పూర్తి గ్రంథాలయంగా దాచుకున్నాను అన్నాను. మరి నేను ఇక్కడ 7 ఏళ్ల నుంచి ఎడతెక్కకుండా ప్రయత్నిస్తున్నాను, నాకెవరూ కనిపించలేదు నీలాగా, నువ్వు ఒక కమ్యూనిస్టువా అన్నాడు. ప్రస్తుతం నేను ఎవరిని కాను, కానీ ఎవరికి తెలుసు, నేను ఒక కమ్యూనిస్టుగా మారవచ్చేమో. నేను అన్ని వైపులా ఎలాంటి పక్షపాతం దురభిప్రాయం లేకుండా చూస్తున్నా. ఎక్కడైతే నాకు పూర్తిగా తృప్తిగా ఉంటుందో నేను అలాగే అవుతా. నేను కమ్యూనిజాన్ని చదువుతున్నా. నేను ఒక కమ్యూనిస్టుని కాదు, ఇంకా నేను చాలా విషయాలు చదవాలి. నేను అరాచకతావాదాన్ని, సమాజవాదాన్ని, పూజావాదాన్ని, ఆధ్యాత్మికతను, ఇలా మొదలైన వాటన్నింటినీ కూడా బాగా అర్థం చేసుకోవాలి. వాటన్నింటిని బాగా తెలుసుకోవాలి. అంతవరకు నేనేమీ చెప్పలేను, ఏమవుతాను. ఇప్పుడు మాత్రం నేను కేవలం ఒక అన్వేషిని, జిజ్ఞాసుని, అంతే. ఆ మాటలతో ఆయనలో ఎంతో ఆశ్చర్యాలు, ఆనందాలు కూడా కలిగాయి. సో తర్వాత మిగతా రేపటి రోజున మిగతా విషయాలు తెలుసుకుందాం సార్. ఓకే ఫ్రెండ్స్, మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. రేపటి రోజున మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. ఓకేనా? ఓకే, ఇట్లు మీ రామిరెడ్డి మానసరావు. థ్యాంక్ యూ.